నమస్కారం. భారత రాజ్యాంగ రూపుశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన గురించి మనందరికీ తెలుసు. ఆయన మేధస్సు, పోరాటం, సాధించిన విజయాలు అన్నీ గొప్పవే. అవునండి. అయితే ఆయన జీవిత చరమాంకం, ముఖ్యంగా ఆయన మరణం విషయంలో కొన్ని ప్రశ్నలు, కొన్ని అనుమానాలు దశాబ్దాలుగా అలానే ఉన్నాయి. నిజమే. చాలా కాలంగా చర్చ జరుగుతూనే ఉంది. అసలు సహజ మరణమేనా లేక వేరే కారణాలేమైనా ఉన్నాయా అని. ఈరోజు మనం ఒక యూట్యూబ్ వీడియో ట్రాన్స్క్రిప్ట్ ఆధారంగా లభించిన సమాచారాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. ఆ మూలంలో ఏం చెప్పాలో చూద్దాం. తప్పకుండా. ఆనాటి పరిస్థితులు, అప్పుడు వ్యక్తమైన అనుమానాలు, వీటిపై ఆ సమాచారం కొంత వెలుగునిస్తుంది. వాటిని విశ్లేషిద్దాం. ముందుగా ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఆ మూలంలో చెప్పిన కొన్ని విషయాలు చూస్తే, అంబేద్కర్ గారికి చాలా చిన్న వయసులోనే పెళ్లైంది కదా, రమాబాయితో. అవును, రమాబాయితో. వారికి యశ్వంత్ అనే అబ్బాయి. ఆయనే ఏకైక సంతానం. కాని పాపం రమాబాయి గారు ఎక్కువ కాలం అనారోగ్యంతో ఉండి మరణించారు. అవును, అది అంబేద్కర్ గారికి వ్యక్తిగతంగా చాలా పెద్ద లోటు. అదే సమయంలో ఆయన ప్రజా జీవితం చూస్తే విపరీతమైన ఒత్తిడి. ముఖ్యంగా ఆ రాజ్యాంగ రచనా బాధ్యత, అది చిన్న విషయం కాదు కదా. ఖచ్చితంగా. దానివల్ల ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతింది. అంటే తీవ్రమైన నిద్రలేమి, మధుమేహం, ఈ సమస్యలతో బాగా ఇబ్బంది పడ్డారు. ఆ వీడియో ట్రాన్స్క్రిప్ట్లో కూడా ఆ విషయం ఉంది. ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. అనారోగ్య సమస్యల చికిత్స కోసమే కదా ఆయన బొంబాయి వెళ్ళినప్పుడు డాక్టర్ శారదా కబీర్తో పరిచయం ఏర్పడింది. అవును, ఆ పరిచయమే తర్వాత వివాహానికి దారితీసింది. ఆమె పేరు సవితా అంబేద్కర్గా మారింది. ఆమె బ్రాహ్మణ వర్గానికి చెందిన వారిని కూడా ఆ మూలం స్పష్టంగా చెప్తోంది. అవును. అయితే ఈ రెండో వివాహం తర్వాత అంబేద్కర్ గారి జీవితంలో కొన్ని మార్పులొచ్చాయని, ముఖ్యంగా ఆయన కొడుకు యశ్వంత్తో, ఇంకా కొందరు అనుచరులతో సవితా గారికి కొన్ని విభేదాలు తలెత్తాయని ఆ సమాచారంలో కొన్ని సూచనలున్నాయి. ఓహో, అలాగా. సరే, ఇక అసలు విషయానికొద్దాం. ఆయన మరణించిన రోజు డిసెంబర్ 6, 1956. దానికి ముందు రోజు రాత్రి ఏం జరిగింది? ఆ మూలం ప్రకారం డిసెంబర్ 5 రాత్రి అంబేద్కర్ గారు తన బుద్ధ అండ్ హిస్ ధమ్మ పుస్తకం పనిలో ఉన్నారు. ప్రూఫ్ రీడింగ్ చూసుకుంటున్నారు. కాని మరుసటి రోజు ఉదయం, అంటే డిసెంబర్ 6న ఆయన తన నివాసంలోనే మరణించి ఉన్నారు. అవును, ఇక్కడే కొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి. నిజమే. విషయం తెలిసినా కూడా ఆల్ ఇండియా రేడియోలో అధికారికంగా ప్రకటించడానికి కొన్ని గంటలు పట్టిందట. కొన్ని గంటలా? ఎందుకంత ఆలస్యం? అక్కడే కదా అనుమానాలు బలపడ్డాయి. నిజమే. ఆ ఆలస్యం ఎందుకనేది ఒక ప్రశ్నగా మిగిలింది. అప్పటికే ముఖ్యమైన అనుచరులు, నాయకులు రావడం మొదలుపెట్టారు. ఇంకా అనుమానాస్పద విషయాలు కూడా ఉన్నాయి కదా సమాచారంలో. ముఖ్యంగా పోస్ట్మార్టం జరగపోవడం. అవును, అది చాలా పెద్ద పాయింట్. మరణంపై సందేహాలు వ్యక్తమైనా కూడా శవపరీక్ష నిర్వహించలేదు. అంతేకాదు, ఆయన పడుకున్న చోట రక్తపు మరకలు కనిపించాయని ఒక వైద్య బృందం చెప్పినట్లు కూడా మూలంలో ఉందంటున్నారు. అవును, ఆ ప్రస్తావన ఉంది. ఇది పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. ఇంకో విషయం, సవితా అంబేద్కర్ గారు మొదట మృతదేహాన్ని చూడ్డానికి కూడా కొందరిని, అంటే యశ్వంతరావు లాంటి వాళ్లని వెంటనే అనుమతించలేదని కూడా ఆరోపణలొచ్చాయట. అవును, ఆ సమాచారం ఆ విషయాన్ని కూడా ఉటంకిస్తుంది. ఇలాంటి సంఘటనలతో అక్కడ వాతావరణం కొంచెం ఉద్రిక్తంగా మారిందని తెలుస్తోంది. శవ సంస్కారం ఎక్కడ చేయాలనే దానిపై కూడా పెద్ద వివాదం నడిచింది కదా. అవును, చాలా పెద్ద చర్చ జరిగింది. సవితా గారేమో బౌద్ధ క్షేత్రమైన సారనాథులో అంత్యక్రియలు చేయాలని పట్టుబట్టారు. కాని అనుచరులు, ముఖ్యంగా దళిత నాయకులు ఒప్పుకోలేదు. ఆయన కర్మభూమి బొంబాయిలోనే జరగాలని గట్టిగా నిలబడ్డారు. కరెక్ట్. చివరికి వాళ్ల మాటే నెగ్గింది. బొంబాయిలోనే అంత్యక్రియలు జరిగాయి. ఈ వివాదాలన్నింటినీ పక్కన పెడితే బాహులోఖండే అని ఆయన చేసిన ఆరోపణలు, అవి చాలా తీవ్రమైనవి. ఆ ట్రాన్స్క్రిప్ట్లో ఏముంది? బాహులోఖండే అంబేద్కర్ గారికి చాలా సన్నిహితుడు. ఆయన ఏమన్నారంటే, ఆ మూలం ప్రకారం డాక్టర్ అయిన సవిత గారు మధుమేహంతో బాధపడుతున్న అంబేద్కర్ గారికి ఉద్దేశపూర్వకంగా ఎక్కువ మోతాదులో ఇన్సులిన్ ఇచ్చి ఉండవచ్చు అని. అలాగా? అంటే అదే, ఆయన ఆరోగ్యం క్షీణించడానికి, చివరికి మరణానికి కారణమై ఉండొచ్చని ఆయన ఆరోపణ. ఇది చాలా పెద్ద ఆరోపణ. నిజంగా చాలా తీవ్రమైన ఆరోపణ ఇది. దీన్ని అప్పటి రాజకీయాలతో కూడా ముడిపెట్టే ప్రయత్నం జరిగిందని అంటున్నారు కదా. అవును, ఆ మూలంలో ఆ సూచన కూడా ఉంది. అంబేద్కర్ గారు కాంగ్రెస్ విధానాలని తీవ్రంగా వ్యతిరేకించడం, తర్వాత బౌద్ధం స్వీకరించి లక్షల మందిని అటువైపు నడిపించడం, ఇవన్నీ కొందరికి నచ్చలేదని
దాని పర్యవసానమే ఇదంతా అని కొందరు వ్యాఖ్యానించినట్లుగా అందులో రాశారు. అంటే ఇవన్నీ కూడా ఆ యూట్యూబ్ వీడియో ట్రాన్స్క్రిప్ట్లో ఉన్న ఆరోపణలు, అనుమానాలే తప్ప? ఖచ్చితంగా మనం అదే గుర్తుంచుకోవాలి. ఇవన్నీ ఆ మూలంలో నమోదైన విషయాలు, ఆరోపణలు మాత్రమే. వీటికి అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు, విచారణ కమిటీలు వేసినట్లు కూడా ఆధారాల్లేవు. కాని ఈ ప్రశ్నలు మాత్రం అలాగే మిగిలిపోయాయి. అవును. ఆ ఆరోపణలు మాత్రం అంబేడ్కర్ అనుచరుల్లో, చరిత్రకారుల్లో చాలా కాలం పాటు చర్చకు కారణమయ్యాయి. నిజమే. లక్షలాది మంది చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో ఆయన అంత్యక్రియలకు తరలివచ్చి నివాళులర్పించారు. ఆయనపై ప్రజలకు అంత అభిమానం అయినా సరే ఆయన మరణం వెనుక ఉన్న ఈ ప్రశ్నలకు మాత్రం ఇప్పటికీ స్పష్టమైన సమాధానాలు లేవు అని ఆ మూలం కూడా నొక్కి చెప్తోంది. ఒక మహానాయకుడి జీవితంలో చివరి ఘట్టం ఇలా వివాదాలతో ముగియడం బాధాకరం. నిజంగా విషాదకరం. ఈ వివరాలు మనకేం చెప్తున్నాయంటే, అంబేడ్కర్ ప్రభావం ఎంత తీవ్రమైనదో, ఆయన లేకపోయినా ఆయన చుట్టూ అల్లుకున్న ఈ వాదనలు, వివాదాలు ఆయన వారసత్వంలోని సంక్లిష్టతను చూపిస్తున్నాయి. ఏమో, బహుశా కొన్ని చారిత్రక నిజాలు ఎప్పటికీ పూర్తిగా బయటకు రావేమో.